హాయ్ ఫ్రెండ్స్, ఎంత పెద్దవారైనా ఎంత బలవంతులైనా అహంకారం గర్వం ఉంటే తప్పక గుణపాఠం నేర్చుకోవాల్సిందే. ఒక నది ఒడ్డున ఒక సన్నని వంతెన ఉండేది. ఆ వంతెన మీద ఒకేసారి ఒక జంతువు మాత్రమే దాటగలదు. ఒకరోజు 2 మేకలు ఆ వంతెనను దాటడానికి వచ్చాయి. అవి నదికి ఇరువైపులా ఉన్నాయి. ఒక మేక వంతెన మీద నుంచి వెళ్లడం మొదలుపెట్టింది. అదే సమయంలో అవతలి వైపు ఉన్న ఇంకో మేక కూడా వంతెన మీదకు వచ్చింది. 2 మేకలు వంతెన మధ్యలో కలుసుకున్నాయి. రెండూ కూడా వెనక్కి తగ్గడానికి ఒప్పుకోలేదు. నేను ముందు వెళ్ళాలి అని 2 వాదించుకున్నాయి. అవి 2 ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం మొదలు పెట్టాయి. ఆ పోట్లాటలో 2 మేకలు వంతెన మీద నుంచి నదిలో పడిపోయాయి. అవి 2 నది ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ తరువాత ఆ దారిన వెళ్తున్న ఇంకో 2 మేకలు ఆ వంతెన దగ్గరకు వచ్చాయి. వాటిలో ఒక మేక, నేను కింద కూర్చుంటాను, నువ్వు నా మీద నుంచి వెళ్ళు అని చెప్పింది. మొదటి మేక కింద కూర్చుంది. రెండో మేక దాని మీద నుంచి జాగ్రత్తగా దాటింది. ఆ తరువాత 2 మేకలు సురక్షితంగా వంతెనను దాటి వెళ్లిపోయాయి. ఈ కథలో నీతి ఏంటంటే మొండితనం ప్రమాదకరం. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది.